గుంటూరు జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్న కిరణ్ ఆ ఫోటోలను ఏకంగా కట్టుకున్న తనకే పంపి మానసిక వేధింపులకు గురి చేసేవాడని భార్య ఆరోపిస్తోంది. ఇదేంటి అని ప్రశ్నించిన భార్యను చితకబాదాడు. కట్టుకున్న భార్యకు చిత్రహింసలు పెట్టాడు. భర్త దాడిలో స్పృహ కోల్పోయిన ఆ మహిళను స్థానికులు ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. అయితే భర్త ఆగడాలు తట్టుకోలేక అరండాల్పేట్ స్టేషన్లో కిరణ్ పై ఫిర్యాదు చేసింది. దీంతో అరండాల్పేట్ స్టేషన్లో కేసు నమోదైంది. భార్యకు అండగా వచ్చిన బంధువులపై అట్రాసిటీ కేసు పెడతారని కూడా బెదిరించాడు సదరు కిరణ్. అయితే భర్త దాడిలో గాయపడ్డ మహిళ ఎల్ఐసిలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తూ ఉన్నారు. కిరణ్ బాధిత మహిళది ప్రేమ వివాహంగానే తెలుస్తోంది. ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్న దృశ్యాలు అన్నీ కూడా గుంటూరులో చోటు చేసుకున్న ఒక ఘటనకు సంబంధించినవి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ వికృత చేష్టలు అవి. పలువురు మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా ఏకంగా వాళ్ళతో దిగిన ఫోటోలను సదరు భార్యకు పంపించాడు. ఇదేంటి అని భార్య ప్రశ్నిస్తే తనను కూడా చితకబాదాడు. కట్టుకున్న భార్యకు చుక్కలు చూపించాడు. అయితే భర్త దాడిలో స్పృహ కోల్పోయిన భార్యను స్థానికులంతా కలిసి హాస్పిటల్లో చేర్పించారు. అయితే ఇక తన భర్త ఆగడాలు తట్టుకోలేక అరండాల్పేట్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో అరండాల్పేట్ పోలీసులు ప్రస్తుతం అతని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే బంధువులపై ఎవరైతే ఆ భార్యకు అండగా ఉన్నారో బంధువులపై కూడా అట్రాసిటీ కేసు పెడతానని చెప్పి కిరణ్ బెదిరిస్తున్నాడు. భర్త దాడిలో గాయపడ్డ మహిళ ఎల్ఐసిలోకి అసిస్టెంట్ మేనేజర్ అని తెలుస్తోంది. అయితే వీరిద్దరిది కూడా ప్రేమ వివాహంగా చెప్తూ ఉన్నారు. రైట్, బిగ్ టీవీతో మాట్లాడడానికి బాధితురాలు ప్రస్తుతం అనసూయ రాణి కిరణ్ వైఫ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. నిజంగా వెరీ సారీ ఇలాంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని మాట్లాడించాల్సి వస్తోంది. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. మీది కూడా అంటే ముందుగా ఫస్ట్ నుంచి మీది కూడా ప్రేమ వివాహంగా తెలుస్తోంది. అండ్ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఇలాంటి చేష్టలకు ఎప్పటి నుంచి పాల్పడుతూ ఉన్నట్టు మీకు ఏమైనా అసలు డౌట్ వచ్చిందా? మేడం 98లో మ్యారేజ్ అయిందండి. ఓకే. తర్వాత ఒక 10 years తర్వాత కొంచెం డౌట్స్ వచ్చినాయి మేడం. అక్కడి నుంచి తనకి ఎప్పుడైతే ఈ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ లో డిఆర్ గా జాయిన్ అయ్యాడు అప్పటి నుంచి ఇంకా కన్ఫర్మ్డ్ గా తెలుస్తూ వచ్చినాయి మేడం నాకు. ఓకే. మీరు అడిగారా, అంటే డైరెక్ట్గా అడిగారా ఇలా ఇలా ఏంటి ఎందుకు? ఎందుకంటే ఒక స్టేటస్ ఫిల్ ప్రొఫెషన్లో ఉన్నారు, ఒక మంచి ప్రొఫెషన్లో ఉన్నారు. అవును మేడం. నన్ను విజయనగరంలో డిఆర్ గా చేస్తున్నప్పుడే నేను ఇంకొక మ్యారేజ్ చేసుకుంటాను, నువ్వు కూడా ఉండు నాతో పాటు అని అనడం జరిగింది మేడం. అప్పుడు నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. తన ఫస్ట్ పోస్టింగే విజయనగరం డిఆర్ గా రిజిస్ట్రేషన్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ లో అప్పుడే అడిగాడండి. ఓకే. అయితే అప్పుడు నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. ఇదేంటి, నేను నిన్ను నమ్మి పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడితే నా లైఫ్ ఏంటి ఉందండి, అప్పటికి పాప లైఫ్ ఏంటి, ఇది ఎట్లాగా అని చెప్పి నేను చాలా బాధపడ్డాను, వరి అయ్యాను, ఏడ్చాను. మళ్ళీ నేను వర్క్ చేసేదేమో గుంటూరు, తను వర్క్ చేసేదేమో విజయనగరం మేడం. నాది కూడా ఒక గవర్నమెంట్ జాబ్ కాబట్టి మనకు ట్రాన్స్ఫర్స్ ఎప్పటికప్పుడు మూవ్ అయ్యడానికి ఛాన్స్ ఉండేది కాదు. దాంతో అప్పుడు బాధపడ్డాను. తర్వాత లేదు అన్నాడు, రియలైజ్ అయ్యాడు. తర్వాత సరగసిలో బాబు పుట్టాడండి. తర్వాత బాబు పుట్టిన తర్వాత కూడా నాకు ఒక్కొక్క ఇన్సిడెంట్ తెలుస్తూ వచ్చినాయి మేడం. బాబు చిన్న ఏజ్ లో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ ఇలా
ఆడవాళ్ళకి ఒంటి మీద షర్ట్స్ లేకుండా వాట్సాప్లో ఫొటోస్ పంపడం అలాంటివి చూశాను మేడం. చూసి క్వశ్చన్ చేశాను. క్వశ్చన్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఏమో లేదు లేదు ఇంకోసారి తప్పు చేయను అని కాళ్ళు పట్టుకునేవాడు. ఇంకా తర్వాత ఎలా తయారైందంటే మేడం, నాకు డబ్బు ఉంది, నేను డబ్బు సంపాదిస్తున్నాను, నేను ఒక మంచి పొజిషన్ లో ఉన్నాను, నువ్వు నన్నేం చేయగలవు, నువ్వు నన్నేం చేయలేవు, నా కాళ్ళ కింద పడి ఉంటాను తప్ప నన్నేం చేయలేవు నువ్వు అనే స్టేజ్. మీ వాయిస్ వినిపించట్లేదండి అనసూయ రాణి గారు. హలో, ఇప్పుడు వినపడుతుంది? ఇప్పుడు వినిపిస్తుంది. హలో, మీరు క్వశ్చన్ చేసినప్పుడల్లా తను కాళ్ళు పట్టుకునేవాడు, ఆ తర్వాత ఒక పొజిషన్కి వచ్చాక అసలు ఇంకా లెక్క చేయటమే మానేశాడు, అసలు మీరు ఏమన్నా పట్టించుకోలేదు? ఏమన్నా పట్టించుకోలేదు మేడం. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, ఇంకా ఇట్లాంటి అలవాట్లు ఇవి మంచి పద్ధతి కాదని నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను మేడం. ఇంకా కర్నూలుకి తర్వాత డిఐజీగా ప్రమోషన్ వచ్చి వెళ్ళాడు మేడం. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి అసలు ఇది ఇంకా మరి పీక్స్. అనసూయ రాణి గారు, మీ సిగ్నల్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. లేదు మేడం, వేరే కాల్ వస్తుంది నాకు, దాంతో ఇది అవుతుంది. అచ్చా, ఓకే. అయితే నార్మల్ పీపుల్ అనుకోండి, నార్మల్ జనాలు అనుకోండి, ఎక్కువగా ఇది కానీ ఒక డిఐజీ రేంజ్, అన్ని లాస్ తెలుసు, రూల్స్ తెలుసు, ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎటువంటి రూల్స్ అప్లై అవుతాయి, ఒకవేళ బయటపడితే ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అని పూర్తిగా తెలిసిన వ్యక్తి అంతగా మాట్లాడడానికి కారణం ఏమై ఉంటుందంటారు? మేడం తనకేంటంటే బాగా కాన్ఫిడెన్స్ ఏంటంటే మేడం, ఇప్పుడు లాస్ అన్ని కూడా ఎట్లయినా సరే లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండొచ్చు, లేకపోతే వైఫ్ కి దూరంగా ఉన్నామని ఒక మాట చెప్పేసేస్తే అది చెల్లుబాటు అయిపోతుంది కదా, రైట్ అయిపోతుంది. ఏముంది వైఫ్ తో నాకు సుఖం లేదు అని ఒక మాట అనేస్తే అది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అయిపోతుంది కదా మేడం ఈ రోజుల్లో. సుప్రీం కోర్టే చెప్పింది లివింగ్ ఈజ్ నాట్ చెప్పేసింది కదా. దాంతో ఏంటంటే అదొక అడ్వాంటేజ్ గా తీసుకుని, దట్టు ఏంటంటే తనతో పాటు రిక్రూట్ అయిన ఆఫీసర్స్ అందరూ మంచి మంచి క్యాడర్స్ లో ఉన్నారు మేడం. ఎస్పీ క్యాడర్స్ లో ఉన్నారు, ఇంకా డిఐజీ క్యాడర్స్ లో ఉన్నారు, అట్లా చాలా పెద్ద పెద్ద క్యాడర్స్ లో ఉన్నారు తనతో రిక్రూట్ అయిన తన ఫ్రెండ్స్ అందరు. సో ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అనుకున్నాడు. నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను, నువ్వు నన్నేం చేయగలవు, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నీ బతికెంత. దట్టు మేడం నేను లవ్ మ్యారేజ్ చేసుకోవడంతో ఏమైందంటే నాకు నా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా పోయింది మేడం. అంటే అప్పట్లో మరి ఎవరు బ్రాహ్మణ్ వచ్చి సింగ్ చేసుకున్నారంటే యాక్సెప్ట్ చేయలేరు, అదే అది తప్ప ఒప్ప అనేది మనం ఎలా చెప్పగలం, వాళ్ళు డిసైడ్ అవ్వాలి, అది వాళ్ళ నిర్ణయం అది. సో నేను కూడా వాళ్ళ నిర్ణయాన్ని గౌరవించి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు మేడం. నేను కూడా ఎప్పుడు వాళ్ళని బాధపడదలుచుకోలేదు. కన్న వాళ్ళకి మీ సొంత వాళ్ళకి కూడా మీరు ఈ పెళ్లితోటి దూరం అయిపోయారు? దూరం అయిపోయాను మేడం, నేను కంప్లీట్ గా దూరం అయిపోయాను. అయితే ఈ సిచ్యుయేషన్స్ అరైజ్ ఫర్ ద పాస్ట్ 3-4 years గా ఇది హెవీ అయిపోయింది మేడం. కోవిడ్ టైంలో నాకు ఇంకా బలంగా తెలిసింది. మేము కోవిడ్ వచ్చి ఒక పక్కన అందరం ఎవరు ఉంటాం ఎవరు పోతామని ఏడుస్తూ కింద ఉంటే నేను పిల్లలు, తను పైకి వెళ్ళి వీడియో కాల్స్ మాట్లాడుకునేవాడు మేడం అమ్మాయిలతో. అది పిల్లలు వచ్చి తర్వాత అమ్మ ఆయన ఎవరో వీడియో కాల్స్ తో మాట్లాడుతున్నాడు, ఎవరో ఆవిడతో, వాళ్ళు ఏంటమ్మా అట్లా ఆ డ్రెస్సింగ్ అది కూడా పిచ్చి పిచ్చిగా ఉన్నారు. పిల్లలు కూడా చూసేంతగా, అంటే పిల్లలకి అవగాహన వచ్చేంతగా కూడా తను పాప అప్పటికి బీటెక్ ఫస్ట్ ఇయర్ లోకి వచ్చేసింది మేడం కోవిడ్ టైం. అదే అవగాహన వచ్చేసింది, వాళ్ళు వచ్చి చెప్పారు. నేను అడిగాను, ఇప్పుడు ఎవరైనా మాట్లాడదలుచుకుంటే ఆఫీస్ వాళ్ళు ఎవరైనా మాట్లాడతాం మేడం, మేమైనా మాట్లాడతాం, తనైనా మాట్లాడదు, ఏం తప్పు కాదు. కానీ ఒక వీడియో కాల్స్ చేసుకుని మాట్లాడాల్సిన నెసెసిటీ లేదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆఫీస్ వాళ్ళు, ఇప్పుడు మీరైనా స్టాఫ్ కి కాల్ చేస్తారు, మాకైనా బ్రాంచ్ మేనేజర్స్ కాల్ చేస్తారు, తనైనా కాల్ చేసుకోవచ్చు, దానికి నేనేం ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదు. కానీ వీడియో కాల్స్ చేసుకోవాల్సిన నెసెసిటీ ఏంటి అని అడిగాను మేడం. అయితే నేను ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పచ్చా చెప్పకూడదా మేడం? అది మీ ఇష్టం అండి, ఇట్స్ అప్ టు యూ. ఇప్పుడు మీరు అన్న ప్రాబ్లం అవుతుందా? ఏం ప్రాబ్లం అవుతుంది అని నేను అనుకోను, ఎందుకంటే నేమ్ చెప్పకుండా నేను బెటర్, ఎందుకంటే అవతల వ్యక్తి కూడా మహిళలు కాబట్టి ఐ థింక్ ఒక మహిళలుగా మన ఇద్దరం గౌరవిద్దాం మేడం. ఆ గౌరవం ఇచ్చే నేను ఇన్నాళ్ళు ఇదైపోయాను మేడం. తన అనంతపురంలో డెప్యుటేషన్ కి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయితో ఇట్లాగే రిలేషన్ లోకి వెళ్తే నేను ఆ సంగతి వీడియో కాల్స్ మాట్లాడుతున్నాడు అన్న సంగతి తెలిసి నేను క్వశ్చన్ చేశాను. చేస్తే అవును నన్ను చూడాలనే చేసింది, నీకేంటి అన్నాడు మేడం. అదే నిన్ను చూడాలనుకుని వీడియో కాల్ చేయడం ఏంటి, ఆ అమ్మాయి ఎవరు అసలు నిన్ను చూడాలనుకుని వీడియో కాల్ చేయడానికి, మేముంటే ఇక్కడ ఫ్యామిలీ ఇక్కడ ఉన్నప్పుడు ఆవిడ ఎవరు అని అడిగితే నా ఇష్టం, నేను తన్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను, నువ్వు నాకు డైవర్స్ ఇచ్చేసే అన్నాడు మేడం. ఓకే,
డైవర్స్ ఇచ్చేసాయంటే అదేంటి అసలు పిల్లలు ఇద్దరు ఉన్నారు డైవర్స్ ఇచ్చేసాయని ఒక ఉత్తమ మాట మాట్లాడేస్తావు ఏంటి అంటే గబగబా అంటే తనకేంటంటే మనం ఈ రిజిస్ట్రేషన్ పేపర్స్ అవన్నీ రాయడం అలవాటు కదా బాగా అవును అవును గబగబా ఒక డాక్యుమెంటేషన్ రాసుకుని వచ్చేసాడు మేడం పైకి వెళ్ళి ఒక డివోర్స్ కి సంబంధించినవన్నీ డాక్యుమెంట్ చేసుకొచ్చేసారా? డైవర్స్ మ్యూచువల్ అండ్ కన్సెంట్ తో అట డైవర్స్ కూడా కాదు మేడం, డైవర్స్ కూడా కాదు మేడం, జస్ట్ ఆన్ స్టాంప్ పేపర్ అట మ్యూచువల్ కన్సెంట్ ఐఎమ్ అలోయింగ్ యూ టు రీమ్యారీ అని చెప్పి ఇచ్చేసేస్తే నాకు ఒక 25,000 మెయింటెనెన్స్ ఇస్తాడట మంత్లీ. ఎవ్రీ వీకెండ్ పిల్లల్ని చూడటానికి నన్ను చూడటానికి మామూలు యాజ్ యూజువల్ తను ఎలా అయితే జాబ్కి వెళ్ళి వీకెండ్ వస్తాడా అలాగే వస్తాడట. బయటకి ఎవరికి చెప్పకూడదట నేను ఆ మాటని. ఆ స్టాంప్ పేపర్ మీద ఉంటుందంటే తను మాత్రం వేరే ఆమెను పెళ్లి చేసుకుని వారం అంతా అక్కడ ఉంటాడట, వీకెండ్ మా దగ్గరికి వస్తాడట. నేను చెప్పాను అప్పుడు ఎలా నేను వైఫ్ ని ఎలా అవుతాను అప్పుడు వన్స్ నేను సైన్ చేసింది అత్త నీకు, నేను అప్పుడు ఎవరు చెప్పినట్టు సారీ టు యూజ్ దిస్ వర్డ్ మా, నేను ఆ అమ్మాయి వైఫ్ అవుతుంది నేను కీప్ అవుతాను కాబట్టి నేను అసలు దానికి యాక్సెప్ట్ చేయను. నువ్వు ఇప్పుడు ఇఫ్ యు వాంట్ టు గో అవే జస్ట్ డైవర్స్ అంతే, అంతే తప్ప వేరే లేదు. అంటే మా పాప వచ్చి అప్పుడు అసలు డైవర్స్ అంటే ఏంటి మీరు ఎట్లా తీసుకుంటారని అడిగితే ఇది నాన్న ఇంకా వంశపరాలు ఆయనకి మనకి సంబంధం ఉండదంటే ఆయన తీసుకొచ్చిన పేపర్స్ చించి పక్కన మారేసి మా అమ్మ ఇవ్వదు నువ్వేం చేసుకుంటావు చేసుకో అంది మేడం పాప. అనేటప్పటికి ఇంకా మళ్ళీ కొంత యుద్ధం జరిగింది, కొట్టాడు మమ్మల్ని. మళ్ళీ లేదు లేదులే నేను అలాంటి పని ఏం చేయను, నేను పిల్లలు మనం సేఫ్ గా ఉందాం బాగుందాం అది ఇది అన్నాడు మేడం. కానీ ఆవిడతో రిపీటెడ్ గా మాట్లాడుతూనే ఉన్నాడు. అది ఒకసారి కాల్స్ లో మళ్ళీ దొరికినప్పుడు మాకు ఆ అమ్మాయి పేరుతో నేను మాట్లాడను ఇంకా నుండి అని చెప్పి ఒక వైట్ పేపర్ మీద రాసి ఇచ్చాడు మేడం, సైన్ చేసి ఆ అమ్మాయి మొబైల్ నంబర్ అన్ని చేసి ఇచ్చాడు. నేను అమ్మాయి కాల్ చేశా, అమ్మాయి ఇది మంచి పద్ధతి కాదు, నేను ప్రేమించి వివాహం చేసుకున్నాను, నా పేరెంట్స్ ని వదులుకుని వచ్చేసాను నేను తన కోసం, నాకంటూ తను నా పిల్లలు తప్ప ఎవరు లేరు, నీకు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పాను మేడం అమ్మాయికి. నేను పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ ఉన్న అమ్మాయిని మీరు నన్ను ఏం చేయలేరు అంది మేడం అమ్మాయి. నన్ను పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండడానికి ఫ్యామిలీని నాశనం చేయడానికి నీకేం హక్కు ఉంది? నీకు కావాలనుకుంటే ఎవరైనా అన్మ్యారీడ్ చేసుకో, లేకపోతే వైఫ్ చనిపోయిన వాళ్ళు ఉంటే చేసుకో, అంతేగాని నువ్వు ఇలా చేయడం అనేది మంచి పద్ధతి తప్పుగా తప్పమ్మా ఇది అని చెప్పాను మేడం. ఆ అమ్మాయి వినలేదు మేడం, రిపీటెడ్ గా వాళ్ళు ఇంకిద్దరు మాట్లాడుకుంటూనే ఉన్నారు మేడం. దానివల్ల మాకు చాలా డిస్టర్బెన్సెస్ వచ్చినాయి, చాలా గొడవలు వచ్చినాయి మేడం ఇద్దరికి. ఎప్పటికప్పుడు మాట్లాడినాడని తెలిసినప్పుడల్లా ఏదో ఒక గొడవ జరగడం, వీకెండ్ వచ్చి తను బూతులు మీరు ఎప్పటికప్పుడు సర్దుకుపోతూ ఉన్నారు, ఆయన కాళ్ళ మీద పడ్డం మీరు ఎప్పటికప్పుడు సర్దుకుపోతున్నారు. అందరూ ఏంటంటే మేడం ఆ మగవాడే చేస్తాడు ఎప్పటికైనా సరే, పిల్లల్ని వైఫ్ నే వస్తాడు దగ్గరకు వస్తాడు, అలా ఉండకూడదు, తప్పు ఏం చేస్తాం మరి తప్పదు కదా అది కదా ఇది కదా అనేవాళ్ళు. ఈవెన్ నాకేంటంటే నా ఫ్యామిలీ కూడా బ్యాక్ లేకపోయేటప్పటికి నాకు అనిపించింది దేర్ ఇస్ నోబడీ ఎల్స్ టు టేక్ కేర్ ఆర్ టు షెడ్ యువర్ షోల్డర్ అన్న ఉద్దేశంతో నేను కూడా అట్లా కొంచెం ఉండిపోయాను మేడం. ఏడుస్తాను, పోట్లాడతాను, మరి ఏం పోట్లాడకుండా ఏ వైఫ్ ఉండగలదు మేడం? అవును అయిపోయింది. తను అక్కడి నుంచి కర్నూలు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చేసి నెల్లూరుకి వచ్చాడు మేడం. అందుకే నేను అసలు కర్నూలుకి వెళ్ళను, నేను మాట్లాడను, కర్నూలు అమ్మాయితో మాట్లాడను, అనంతపురం అమ్మాయితో ఏం చేయను అది ఇది అన్నాడు. నెల్లూరు వచ్చేసిన తర్వాత అప్పుడు ఏదో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటూ ఉండేవి మేడం, ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాడు ఎవ్రీ వీకెండ్. నెల్లూరుకి వచ్చిన తర్వాత నెల్లూరులో ఇంకొక చిన్న అమ్మాయితో రిలేషన్ స్టార్ట్ చేశాడు మేడం. అది అసలు మాకు తెలియలేదు. మాకు తెలియకపోతే తను ఏంటంటే ల్యాప్టాప్ పెట్టుకుని ఫొటోస్ చూసుకుంటూ ఉంటాడు మేడం ఇంటికి వచ్చి కూడా, ఆ వీకెండ్స్ లో కూడా వచ్చి ల్యాప్టాప్ పెట్టుకుని ఫొటోస్ చూసుకుంటూ ఉంటాడు. నేను కానీ పిల్లలు కానీ వెళ్ళం కానీ విండో క్లోజ్ చేస్తూ ఉంటాడు. ఏంటి ఆ సౌండ్ అవుతుంది కదా మనం వెంట నడిపించే సౌండ్, వెంటనే విండో క్లోజ్ చేస్తుంటాడు. ఏంటి ఇది ఇట్లా మళ్ళీ చేస్తున్నాడు, మళ్ళీ అన్న కొత్తగా స్టార్ట్ అయిందా అనుకున్నాం మేడం. ఇలాగ వాళ్ళందరూ ఏదో ఎవరో ఒక ఎంప్లాయీ రిటైర్ అవుతున్నారు, మేమందరం టూర్ వెళ్తున్నాము స్టాఫ్ అందరం కలిసి అని చెప్పాడు. సరేలే ఇది ఇన్ జనరల్ వెళ్తారు స్టాఫ్ అనుకున్నాం, మేము ఏం మాట్లాడలేదు, వెళ్ళిపోయాడు మేడం ఒక 3 days. ఆ 3 days ఆఫ్టర్ వచ్చిన తర్వాత పిల్లలు అడిగారు టూర్ వెళ్ళావు కదా ఫొటోస్ చూపించు అని. ఫొటోస్ చూపిస్తాను అన్నాడు కానీ చూపించలేదు. పిల్లలు కూడా రిపీట్ అంటే ఇంకా పిల్లలకి కూడా ఏంటంటే మేడం కాబట్టి పాప రిపీటెడ్ గా అడిగింది నువ్వు ఫోటోలు చూపించమంటే ఎందుకు చూపించట్లేదు అంటే నాకు చూపిస్తాలే ఇప్పుడు ఏంటంత అర్జెంట్ నేను చూపిస్తాలే అది ఇది అన్నాడు. అన్న తర్వాత ఒక 1 week లో ఏమైందంటే తను ఒక టూర్ కి వెళ్ళాడు బాబుని తీసుకుని.
పాపకి ఎగ్జామ్స్ ఉన్నాయి మేము రామని అంటే తను బాబు ఇద్దరు వెళ్ళారు. వెళ్లే ముందు నా హార్డ్ డిస్క్ ఏమి టచ్ చేయొద్దు, అని నా చెప్పారు. ల్యాప్టాప్ టచ్ చేయొద్దు, అది ఇది అని చెప్పి గట్టిగా వార్నింగ్ లాగా ఇచ్చి వెళ్ళిపోయాడు మేడం. పాప తర్వాత అంది, అమ్మా నా ఏదో అదేమి టచ్ చేయొద్దు ఇలా చెప్పాడు, సో నువ్వు కూడా ఏం టచ్ చేయకమా అంది. సరే ఎందుకు అంత ఇన్సిస్ట్ చేస్తూ చెప్పాడు అని మనకి ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా మేడం. మళ్ళీ ఏం తప్పు జరుగుతుందో. కరెక్ట్. ఒకటి మనం సొసైటీలో ఇప్పుడు తనకి చెడ్డ పేరు వచ్చినా ఫ్యామిలీ మొత్తానికి వస్తుంది. అది అవును, ఫ్యామిలీ మొత్తం దాని వల్ల ఎఫెక్ట్ అవుతాం. నేను ఎఫెక్ట్ అవుతాను, పిల్లలు ఎఫెక్ట్ అవుతారు. ఇప్పుడు సొసైటీలో ఈ రోజున మరి నేను కాన్వర్ట్ పొజిషన్ లో దాన్ని రివీల్ చేయాల్సి వచ్చింది. మా బాబు ఈ రోజు స్కూల్ కి వెళ్ళలేకపోయాడు మేడం. నేను ఈ రోజు నేను ఫేస్ చేయలేను, నేను వెళ్ళలేను స్కూల్ కి, నేను ఒక 2 days నేను రెస్ట్ తీసుకుంటానని అడిగాడు మేడం. నాకే బాధ వేసింది. బట్ ఏంటంటే నేను తన్ని ధైర్యం చెప్తున్నాను, మనమేమి తప్పు చేయలేదు. కరెక్ట్, నేను తప్పు చేయలేదు. తప్పు చేసిన వాడే తలెత్తుకుని తిరుగుతున్నప్పుడు తప్పు చేయని వాళ్ళం నువ్వు గాని నేను గాని ఎందుకు మనం తలదించుకుని నిజంగా చాలా స్ట్రాంగ్ అండి అనసూయ రాణి గారు. కదా ఇక్కడ ఒకసారి స్టాప్ చేస్తాను మిమ్మల్ని, ఎందుకంటే ఒకసారి మీ హస్బెండ్ కిరణ్ ఏదైతే మాట్లాడారో అది ఒకసారి వినిపిస్తాను, అది వినిపించిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడదామండి. ఓకే మేడం, షూర్. ఎస్సీ కులానికి చెందిన వాడిని, వాళ్ళేమో బ్రాహ్మణ్ కులాలకు చెందిన వాళ్ళు. ఎప్పటి నుంచి వాళ్ళ ద్వేషాన్ని పెంచుకొని తనని రెచ్చగొట్టి తన ద్వారా నా మీద ఆరోపణలు చేస్తూ చిన్న విషయం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదు, ఒక విధంగా సంసారానికి కూడా పనికిరాదు. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు డిసైడ్ చేసి చెప్తారు. అయినా సరే పెళ్ళైన తర్వాత వీటన్నిటి మీద నేను ఇబ్బంది పడి ఇష్టపడి చేసుకున్నాను కాబట్టి పాపని అడాప్ట్ చేసుకున్నాం. తర్వాత సరోగసీ ద్వారా కూడా బిడ్డను కన్నాం. సరోగసీలో తన సంబంధం లేకుండా వేరే వాళ్ళు డోనార్ ఎగ్గి తీసుకోవడం జరిగింది. అయితే ఏమైందంటే తల్లిగా తన సంతృప్తితో ఉంటుంది కాబట్టి తన దగ్గర పెరగడానికి కోసం నేను త్యాగం చేసి తన దగ్గరే పెరిగేలా చేశాను. అయితే ఏమైందంటే తనకున్న ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో రాను ఏంటంటే ఏదో విధంగా నన్ను ఇరికించాలనే ఉద్దేశం చేయడంతో పిల్లల ముందు గొడవ పడాల్సి వస్తుందని గత 6 సంవత్సరాలుగా మేము సపరేట్గా వేరే రూమ్లో ఉంటుంది. అయితే నా పర్సనల్ సంబంధించిన ఏదో ఒకటి నేను తనతో ఫిజికల్ రిలేషన్ కానీ 6 సంవత్సరాల నుంచి లేదు. మేము విడివిడిగా ఉంటున్నాం. పిల్లల మధ్య కూడా ఒక అంగీకారం చేసుకుంటాం. ఎందుకంటే పిల్లల మధ్య మనం గొడవ పట్టడం ఇష్టం లేదు కాబట్టి ఒక ఉన్నస్థాయిలో ఉన్నాం అని చెప్పేసి చేస్తే గత ప్రతిసారి కూడా నా ఫోన్ కానీ నా ల్యాప్టాప్స్ కానీ నేను ఇంట్లో పెట్టిన తర్వాత వెతుక్కోవటం, దాంట్లో సంబంధించిన కొన్ని మార్కింగ్ చేయటం, ఏదో ఒకటి చేయటం, అందరికీ ఒక బ్యాడ్గా ప్రచారం, నా బంధువర్గంలో కూడా అందరికి బ్యాడ్గా ప్రచారం, అంటే నా గురించి ఒక బ్యాడ్గా ప్రచారం చేసి ఒకటి క్రియేట్ చేస్తే తనని అందరూ మంచిగా అనుకుంటారు, తనకున్న లోపం కూడా పోతుంది అని చెప్పేసి అన్న ఉద్దేశంతో తను చేసిన ఇది. రైట్, అది అనసూయ రాణి గారు. నేను కూడా చెప్తాను మేడం. నేను నాకున్న దాన్ని లోపం అని నేను అనుకోవట్లేదు మేడం. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం. అవును, అది తప్పెలా అవుతుంది? నేను తనకి ముందే చెప్పాను, నాకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోవచ్చు ఇన్ ఫ్యూచర్ ఎప్పుడన్నా, ఏదన్నా మా వంశంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి, జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి పుట్టకపోవచ్చు అని చెప్పాను మేడం. నేను పెళ్లికి ముందే చెప్పాను. దానికి నా ఎల్ఐసి ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రూఫ్ ఉన్నారు. మీకు ఎవరు కావాలంటే వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ రెడీగా ఉన్నారు మేడం. వాళ్ళందరూ కూడా నాకు కాల్ చేసి అన్ని తెలుసుకుని చేసుకున్నాడు వాడు. ఆ రోజున తనకి ఏది కనపడలేదు, ఒక ఏజ్ డిఫరెన్స్ కనపడలేదు. ఏజ్ డిఫరెన్స్ వచ్చేప్పటికి సచిన్ టెండూల్కర్ అంజలీలు కనపడ్డారు మేడం. వాళ్ళ ఏజ్ డిఫరెన్స్ లేదా, మనకుంటే ఏమైంది? బహుశా అప్పుడు ఆయన పొజిషన్ చాలా తక్కువ పొజిషన్ ఏమో. ఇవాళ స్టాంప్స్ అండ్ డ్యూటీస్ కి ఉన్నారు, కానీ అప్పుడు చాలా తక్కువ పొజిషన్. ఆ రోజున మేడం, ఆ రోజున తనకి ఏ పొజిషన్ లేదు, కేవలం ఎల్ఐసిలో ఒక అసిస్టెంట్ గా మాత్రమే ఉన్నాడు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా పూర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఓకే, అప్పటికి అసలు ఎవరికి జాబ్స్ లేవు. వాళ్ళ బ్రదర్ జస్ట్ బీటెక్ కంప్లీట్ చేశాడు, సిస్టర్ కి జాబ్ లేదు, ఏమీ లేవు మేడం. ఓకే, ఫాదర్ చనిపోయారు. మోర్ ఆఫ్ ఆయనకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. మీరు ఆల్రెడీ జాబ్ హోల్డర్ అండ్ మీ దగ్గర డబ్బులు ఉన్నాయి. జాబ్ హోల్డర్ కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీస్ ని టేకప్ చేసుకోవడం కోసం నన్ను చేసుకున్నాడు మేడం. ఓకే, అయితే నాకేమనిపించింది అంటే ఇంత అండర్స్టాండింగ్ ఉన్న పర్సన్ అంటే మనం అడాప్ట్ చేసుకోవచ్చు. వాళ్ళ రిలేటివ్స్ లో ఒకరికి పిల్లలు లేకపోతే అడాప్ట్ చేసుకున్నారు మేడం. నార్మల్ ప్రొసీజర్ అది, లేకపోతే అడాప్ట్ చేసుకోవడం. అవును, వాళ్ళని నాకు చూపించాడు. వాళ్ళ సంగతి నాకు చెప్పాడు. నాకు చెప్పి నేను చూపిస్తాను మేడం. ఆ రోజు ఒక ఈనాడు పేపర్ లో ఒక ఆర్టికల్ పడింది అడాప్షన్ గురించి. ఓకే, పుట్టినప్పుడు అది నాకు చూపించి ఆ రోజు ఇలా మనం ఎందుకు చేయకూడదు, మ్యారేజ్ చేసుకుని కూడా అడాప్షన్ చేసుకోవచ్చు, దానివల్ల వచ్చిన నష్టం ఏం లేదు, నేను ఇష్టపడుతున్నప్పుడు నీకు ఇష్టం ఉందా లేదా అన్నది చెప్పు అని అడిగాడు మేడం.
ఇది అప్పుడు నేను అనుకున్నా, ఎంత అండర్స్టాండింగ్ పర్సన్స్ లైఫ్ లో దొరికినప్పుడు మనం క్యాస్ట్ గురించి ఎందుకు ఆలోచించాలి అని నేను నా పేరెంట్స్ తో ఆర్గ్యూ చేశాను. ఓకే. ఆర్గ్యూ చేసినా సరే వాళ్ళు ఏమన్నారంటే మాకు ఇష్టం లేదు. వాళ్ళు ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ మేడం, ఫైన్. పేరెంట్స్ ఇద్దరు టీచర్స్, కానీ ఒక మా నేటివ్ ప్లేస్ వచ్చి ఒక విలేజ్ అవడం, మా గ్రాండ్ పేరెంట్స్ అక్కడ ఉండటంతో వాళ్ళు ఫీల్ అయ్యి వద్దు. సొసైటల్ ప్రెషర్ ఉంటుంది ఖచ్చితంగా, సొసైటల్ ప్రెషర్ ఉంటుంది కదా మేడం. దాన్ని వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకోలేదు అని అనటానికో లేకపోతే వాళ్ళని బ్లేమ్ చేయడానికో నాకేం రైట్ ఉంది? తప్పు నేను చేశాను, వాళ్ళు చేయలేదు కదా. కరెక్ట్, అంతే కదా మేడం. అదని అసలు నేను లోపం అని నేను అనుకోను మేడం. అసలు ఎందుకు లోపం అవుతుంది? ఎందుకు లోపం అవుతుంది? ఆడదానికి పిల్లలు పుడితేనే ఆడదా? కాదు 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 కదా మేడం. నిజంగా కాదు. ఇప్పుడు నీకు ఒక 24 years, ఇప్పుడు నేను 6 ఏళ్ల నుంచి దూరంగా ఉన్నా. 6 ఏళ్ల నుంచి కాదు మేడం, ఈ గొడవలు స్టార్ట్ అయిన కోవిడ్ దగ్గర నుంచి డిఫరెన్సెస్ వచ్చినాయి. ఒక 3 years బ్యాక్ నుంచి ఏమన్నాడంటే, నాకు కేవలం పిల్లలు మాత్రమే ఇంపార్టెంట్, నిన్న అసలు నేను వైఫ్ గా కూడా చూడను, అసలు నాకు పిల్లలు ఇద్దరే ఇంపార్టెంట్ అన్నాడు మేడం. ఓకే. నేను చెప్పాను రైట్, ఓకే, నాకు కూడా అసలు నీ ఇది ఈ బిహేవియర్ చూసిన తర్వాత నాకు కూడా అసహ్యం వేసింది. కాబట్టి అసలు నాకు కూడా నీతో ఒక వైఫ్ గా రిలేషన్ వద్దు. ఓకే. నాకు నా మదర్ గా నా పిల్లలకు ఉంటే చాలు. నాకు కూడా నీతో అనవసరం, నువ్వు వచ్చావా వెళ్ళావా అన్నట్టుండి అని చెప్పాను మేడం. నేను చెప్పినా సరే వచ్చి ఏదో ఒక ప్రెషర్స్ తో వస్తాడు. మరి అవతల వాళ్ళు తన్ని ప్రెషర్ పెడతారో ఏం పెడతారో నాకు తెలియదు మేడం. వీకెండ్స్ కి వచ్చి ఏ చిన్నది పిల్లల్ని కేకలేసుకున్నా తిడతాడు, బూతులు తిడతాడు, కొడతాడు మేడం. ఓకే. మళ్ళీ వెళ్ళిపోతాడు. ప్రెషర్ అంతా ఇక్కడ వెళ్ళిపోతాడు. ఓకే. ఆ ప్రెషర్ అంతా ఇక్కడ చూపించేస్తాడు, వెళ్ళిపోతాడు. ఈ వీక్ అంతా నేను ఒక్కదాన్ని నా జాబ్ చేసుకోవాలి, ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలి మేడం, వాళ్ళ క్యారేజెస్ చదువుకోవాలి, పంపించుకోవాలి, ఇవన్నీ నేను చేసుకోవాలి కదా మేడం. రైట్. అనసూయ రాణి గారు, ఇప్పుడు ఇంత ఇష్యూ జరిగింది, మొత్తం కూడా అందరికీ తెలిసింది, ఇవాళ మీరే అంటున్నారు, అండ్ నిజంగా ఐ ఫీల్ వెరీ సారీ, మీ అబ్బాయి కోసం కావచ్చు, మీ అమ్మాయి కోసం కావచ్చు, మీ కోసం కావచ్చు. ఎందుకంటే సొసైటీలో, ఎందుకంటే టీవీలో కనిపించగానే ఒకసారి అందరి లుక్స్ కూడా మారిపోతాయి. జరిగిన విషయం అక్కడ తప్పొప్పు ఎవరిదైనా సరే ఒక ఆ లుక్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? మీకు ఏంటి న్యాయం కావాలనుకుంటున్నారా? శిక్ష పడాలనుకుంటున్నారా? నేను అడిగేది ఏంటంటే మేడం, నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను చెప్పేది ఏంటంటే, ఒక ఆడపిల్లని నువ్వు ఇలా చేయడం అనేది తప్పు. వాళ్ళ వీక్నెస్ నో, వాళ్ళ ఏదన్నా ఒక చిన్న ప్రాబ్లమ్స్ నో నువ్వు ఎన్కాష్ చేసుకోవడం అనేది తప్పు. అవతల వ్యక్తుల వీక్నెస్ ని ఇతను ఎన్కాష్ చేసుకుంటున్నాడని మీరు అంటున్నారు? చేసుకుంటున్నాడు మేడం, ఎన్కాష్ చేసుకుంటున్నాడు, ఖచ్చితంగా ఎన్కాష్ చేసుకుంటున్నాడు అవతల వాళ్ళని. నేను నెల్లూరు అమ్మాయితో నేను మాట్లాడాను మేడం. మాట్లాడినప్పుడు అమ్మాయి చెప్పింది, మేడం నేను అపాయింట్మెంట్ కోసం వెళ్తే నన్ను ఎన్కాష్ చేసుకున్నాడు అని చెప్పింది మేడం అమ్మాయి. నేను చెప్పాను, నాన్న నువ్వు చిన్న పిల్లవి, నీ తండ్రి వయసులో ఉన్నాడు, నువ్వు ఇలాంటి పని చేయడం అనేది తప్పు, ఇంకొకసారి చేయకంటే సారీ మేడం ఇంకెప్పుడు చేయనని అమ్మాయి నాకు మాట ఇచ్చింది మేడం. నేను అప్పుడు నాకు ఒక ఆడపిల్లని బ్లేమ్ చేయాలంటే నాకు బాధే మేడం. నేను కూడా బీయింగ్ లేడీ, నాకు ఒక ఆడపిల్లని బ్లేమ్ చేయాలంటే బాధే. నిన్న రాత్రి కూడా నేను రివీల్ చేయాల్సి వచ్చిన పొజిషన్ ఏంటంటే మేడం, నన్ను మొన్న వచ్చి కొట్టాడు. ఇప్పుడు తనేమి నాకు వైఫ్ గా తనేమి నాకు ఒక ఇది పొజిషన్ ఇవ్వట్లేదు. ఇవ్వనప్పుడు నేను మా ఫ్రెండ్ ది ఒక బర్త్డే ఫంక్షన్ కి విజయవాడ వెళ్ళాను. నేను వెళ్ళేటప్పుడు నేను బాబు ఇద్దరం మాత్రమే ఉంటున్నాం. తను ఆల్రెడీ ఒక 10 months బ్యాక్ ఒక సెపరేషన్ డీడ్ రాసి సెపరేట్ హౌసెస్ లో ఉండేలాగా, ఫ్యామిలీ మెయింటెనెన్స్ చూసేలాగా రాశాడు. సరే నేను కూడా అనుకున్నాను, వచ్చి వీకెండ్స్ కూడా ఈ గొడవలు ఇవి పడే బదులు అది సెపరేట్ గా ఎవరికి వాళ్ళం ఉన్నామంటే ప్రాబ్లం లేదు, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన తిరుగుతాడు, పర్సనల్ మ్యాటర్స్ లో కల్పించుకోకూడదు అన్నాడు. అసలు నేను కల్పించుకోలేదు మేడం, కల్పించుకోలేదు. నేను పిల్లలే మా ఇంట్లో ఉంటాము, తను వేరే హౌస్ లో ఉంటాడు. ఉన్నా కానీ వచ్చి ఎప్పటికప్పుడు ఏదో ఒకటి నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించారు, నన్ను ఇంట్లో నుంచి బయట, తనంతటి తనే వెళ్ళిపోయాడు మేడం. ఆ రోజున ఒక 10 members ఉన్నారు వచ్చిన వాళ్ళు, మధ్యవర్తులుగా వచ్చిన వాళ్ళు. ఆ 10 members చేత సంతకాలు పెట్టించి నేను వెళ్ళిపోతానని తను వెళ్ళిపోయాడు మేడం. వెళ్ళిపోయి వచ్చి మళ్ళీ మాటికి వచ్చి నా ఇల్లు మీరు వెళ్ళిపోండి అంటాడు మేడం. మేమంటాము మాకు కంఫర్టబుల్ గా ఉన్న హౌస్ లోంచి నువ్వు వెళ్ళిపోయి మమ్మల్ని ఎక్కడికి వెళ్ళి ఉండమంటాం ఏంటంటే మేము అడుగుతాం మేడం. నేను పిల్లలు అడుగుతాం కదా మేడం, నేచురల్ గా అడుగుతాం కదా. అడిగితే అది తప్పని కొడతాడు మేడం. సరే వెళ్ళిపోమన్నాం, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కూడా వచ్చి 2-3 సార్లు గొడవలు చేశాడు మేడం. మొన్న సాటర్డే నేను బాబు ఫంక్షన్ కి వెళ్ళొచ్చు. నేను బాబు నా పాప యూఎస్ వెళ్ళింది మేడం రీసెంట్ గా, December 6th తను ఎంఎస్ చేయడానికి పాప వెళ్ళిపోయింది. నేను బాబు ఇద్దరమే ఉంటున్నాం మేడం. బాబు 8th class మేడం, చిన్నవాడు. ఎంతవరకు నన్ను ప్రొటెక్ట్ చేయగలడు మేడం? అక్కడికి నేనేమనుకున్నా అంటే, సరే ఫాదర్ ఎఫెక్షన్ కావాలి, మదర్ ఎఫెక్షన్ కావాలి పిల్లలకి,
ఆయన వచ్చినా గానీ నేను అబ్జెక్ట్ చేయలేదు మేడం. బాబుని బయటికి తీసుకెళ్తాడు, టూర్స్ కి తీసుకెళ్తాడు, రోజు పొద్దున్నే వస్తాడు, చూసుకుంటాడు, వెళ్ళిపోతాడు. నేను ఏది అబ్జెక్ట్ చేయలే, ఇంట్లోకి రావద్దు అని నేను చెప్పలేదు. ఓకే. నిన్న మార్నింగ్ మేము మన సాటర్డే నైట్ ఫంక్షన్కి వెళ్ళి వచ్చాము. సండే మార్నింగ్ వచ్చాడు. వచ్చి అసలు నువ్వు ఫంక్షన్ కి దేనికి వెళ్ళాలి అని బాబుని క్వశ్చన్ చేశాడు. బాబు అన్నాడంటే నీతో పాటు టూర్స్ కి వచ్చినప్పుడు అమ్మతో పాటు ఫంక్షన్ కి దేనికి వెళ్ళకూడదు అని క్వశ్చన్ చేశాడు. ఓకే, అక్కడ గొడవ స్టార్ట్ అయింది. అక్కడ క్వశ్చన్ చేశాడని బాబు తన ఇద్దరు గొడవ పడ్డారు. ఓకే. ఆ గొడవ పడితే నేను కల్పించుకోలేదు మేడం. తర్వాత కొంచెం సేపటికి వాళ్ళ గొడవ కొంచెం పెద్దదయ్యి బాబుని కొట్టాడు మేడం. స్టంప్స్ తో, క్రికెట్ స్టంప్స్ ఉంటాయి వాటిని, ఆ ప్లాస్టిక్ స్టంప్స్ అయినా కానీ చాలా దెబ్బ బాగా తగులుతుంది మేడం. దాంతో బాబుని కొట్టాడు మేడం. ఓకే. కొట్టేసరికి మాట వినవా అని చెప్పి కొట్టేసరికి వాడు పెద్దగా అమ్మ అమ్మ అని ఏడ్చాడు. నాకు పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను, ఎందుకు ఇంత చిన్న విషయానికి అంత పెద్ద ఇష్యూ చేస్తావు, జస్ట్ ఫంక్షన్ కి వెళ్ళి వచ్చాము అంతే కదా, అందులో తప్పే ఉంది అని నేను అడ్డం వెళ్ళాను మేడం. కొట్టకు వాడిని అని, నువ్వు నాకు అడ్డం వస్తావా అని చెప్పి నన్ను కొట్టేశాడు మేడం. ఇక్కడ మీకు కనపడుతుందో కనపడదు మేడం? పర్లేదు మేడం, పర్లేదు. మొత్తం బాడీ అంతా ఇంజరీస్ మేడం. వెనక్కి తోసేశాడు, పడిపోయాను, నా పైనకి దెబ్బ తగిలింది. ఈ 2 యాంకిల్స్ మీద మనిషి నిలబడ్డాడు మేడం. నిలబడి ఇలా ఒక మృగం లాగా తొక్కేశాడు మేడం. 2 మాటల్లో మాకు తెలుస్తోంది అనసూయ గారు. అయితే ఇప్పుడు మీరేంటి, అంటే మీరేం కోరుకుంటున్నారు? శిక్ష పడాలా, న్యాయం కావాలా, మీకేంటి? శిక్ష పడాలి మేడం, అలాంటి వాడికి శిక్ష పడాలి. ఓకే. ఇప్పుడు ఏమి శిక్షలు పడతాయి అనేది నాకు తెలియదు మేడం. నేను కంప్లైంట్ ఇచ్చాను పోలీసులకి. ఓకే. దే రెస్పాండెడ్ వెల్. ఓకే. మళ్ళీ నిన్న సాయంత్రం మా పేరెంట్స్, ఇప్పుడు ఇంత సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు ఏ కూతుర్ని పేరెంట్స్ వదులుకోరు మేడం. అది 25 years అయిందా, 20 years అయిందా, తర్వాత యాక్సెప్ట్ చేశారంటే బాధలో ఉన్నప్పుడు బిడ్డని ఆదరిస్తారు ఏ తల్లిదండ్రులైనా. తప్పకుండా. బాధ లేనంత వరకు నా కూతురు బాగుంది అనుకున్నారు వాళ్ళు. అలాగే రాకుండా ఏం లేరు మేడం. మా మదర్ వచ్చి మమ్మల్ని బతుకున్నంత కాలం మా మదర్ వచ్చి చూసి వెళ్తూ ఉండేవాళ్ళు. మా ఫాదర్ రాలేదు, కానీ రీసెంట్ గా ఫాదర్ కూడా వచ్చి చూసి వెళ్ళారు, నన్ను పిల్లల్ని చూసి వెళ్ళారు. కానీ మంచి పొజిషన్ లో ఉన్నారు, కానీ ఆ పొజిషన్ ని యూజ్ చేసుకునే అవకాశం ఉంది. సో మీ డిమాండ్స్ ఏంటి ఒకసారి ఫైనల్ గా చెప్తే దాన్ని బట్టి. మేడం నాకు అసలు పొజిషన్ ఉందా, నాకు డిమాండ్స్ అంటే ఏం లేవు మేడం. ఇలాంటి పర్సన్స్ వాళ్ళు పనిష్ అవ్వాలి మేడం, పనిష్ అవ్వాలి అంతే. రైట్. నాకు అసలు నేనేదో తన ప్రాపర్టీస్ కోసం లేకపోతే వాది కోసం ఇది కోసం చేస్తున్నాను, మా వాళ్ళందరూ నన్ను ఎక్కేస్తున్నారు అనుకోవడానికి మా వాళ్ళు ఎవరు ఏమి డబ్బు లేని మనుషులు ఎవరు కాదు మేడం. ఓకే అండి, రైట్ అండి. అనసూయ రాణి గారు, సారీ మీ సిచ్యువేషన్ ఇలా మాట్లాడుతున్నందుకు. ఏదేమైనా మీరు కోరుకున్నట్టుగా మీకు న్యాయం జరగాలని, మీరు అనుకున్న విషయాలన్నీ మీరు సాధించాలని మేము కోరుకుంటున్నాం. ఇందులో తప్పెవరిది ఒప్పెవరిది అన్నది తేల్చడానికి పోలీసులు తప్పకుండా, ఆల్రెడీ మీరు చెప్పారు పోలీసులు బాగా రిసీవ్ చేసుకున్నారని, FIR కూడా దర్జ్ చేశారు అక్కడ. సో మీరు కోరుకున్నట్టుగా మీకు ఏదైతే న్యాయం జరగాలో 100% జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మాట్లాడినందుకు.